అక్టోబర్ 1వ తేదీ ఎంతో పవిత్రమైన రోజు. వృషభ రాశికి చెందినటువంటి వారికి గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యకి పరిష్కారం లభిస్తుంది. మీరు ఈ వీడియోని అస్సలు మిస్ కావద్దు. అక్టోబరు 1వ తేదీ ఎంతో పవిత్రమైన రోజు నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి, వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా ఈ వృషభ రాశి వారికి వీరి జీవితం ఏ విధంగా మొదలు కాబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి జాతకులుగా చెప్పవచ్చు. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంట్లో శని గోచరం మరియు 11వ ఇంట్లో రాహు గోచరం కారణంగా వృత్తిలో అభివృద్ధి సాధ్యపడుతుంది. మీరు చేసే పనికి పూర్తి గుర్తింపు కూడా లభిస్తుంది. గౌరవం, అభిప్రాయాలు ప్రథమార్థంలో మీకు గురువు గోచరం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు ఇప్పటి వరకు కూడా చాలా కష్టాలు అయితే పడి ఉన్నారు. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శ్రమకు తగిన ఫలితం లభించకపోవడం మరియు అనవసరమైన సమస్యల కారణంగా మానసిక ప్రశాంతత కోల్పోవడం కూడా జరిగింది. వృత్తిలో కొన్నిసార్లు రహస్య శత్రువుల కారణంగా సమస్యలు కనిపించినప్పటికీ కూడా మీరు విజయవంతంగా వాటి నుండి బయటపడగలుగుతారు. కానీ ఆ సమస్యల కారణంగా కొన్నిసార్లు మానసిక ప్రశాంతతను కోల్పోవడం కూడా ఈ సమయంలో జరుగుతుంది. ఈ రాశి వారికి అంతా కూడా రాహు గోచరం 11వ ఇంట్లో ఉండడం మరియు కేతు గోచరం 5వ ఇంటిలో ఉండడం ఈ సంవత్సరం అంతా కూడా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. అయితే చాలాసార్లు మీరు చేసిన పని మీకే నచ్చక మరింతగా మంచిగా చేద్దాం అనుకునే ఉద్దేశంతో చేసిన పనిని పదే పదే చేయడం వల్ల ఎదుటి వారి యొక్క దృష్టిలో మీరు చాదస్తం కలిగినటువంటి వారుగా, అంతేకాకుండా మీలో ఉత్సాహం ఎక్కువై మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఎదుటివారు పాటించాలని కొన్నిసార్లు వారిని ఒత్తిడి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి కారణంగా ఎదుటివారి యొక్క దృష్టిలో ఉంచుకొని చులకన అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మీ యొక్క ఉత్సాహాన్ని శక్తిని సరైన విషయాలపైన వాడడం, మీరు దానిని విజయాల కొరకు సాధించగలుగుతారు. ఈ రాశి గురువు గోచరం 1వ ఇంటిపైన ఉండడం వల్ల ఈ సమయంలో వృత్తిలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి అంతా కూడా వీరికి మేలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏమిటి, అసలు వృషభ రాశి వారికి మరి జీవితంలో వచ్చే మార్పుల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అనుకూలంగా అయితే ఉంటుంది. శ్రీకృతనామ సంవత్సరం గురుడు 6వ స్థానంలో సంచారం, శనిదేవుడు ఏడాది పొడవునా 4థ స్థానంలో రవాణా, రాహు 5వ స్థానంలో, కేతువు లాభస్థానంలో సంచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి గురుబలం అనేది పెరగడంతో ఉద్యోగులు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క అవసరాలకు తగిన ఆదాయం లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాన్ని పొందుతారు. అంతేకాదు సూర్యుడు 8వ స్థానం నుండి రవాణా చేయడం వలన శుభ ఫలితాలు అయితే కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఉగాది తర్వాత ఆర్థికపరమైనటువంటి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మీకు కొంత ఖర్చులు ఏర్పడే అవకాశాలు అయితే కూడా ఉన్నాయి. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి. ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపు పైన ఫోకస్ అనేది పెట్టినా సరే మీ జీవితం చాలా బాగుంటుంది. కొన్ని రోజులుగా కూడా మిమ్మల్ని ఏదైతే సమస్య వెంటాడుతూ ఉందో ఆ సమస్య నుండి మీకు ఈ సమయంలో పూర్తి పరిష్కారం కూడా లభిస్తుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి. మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి. మీ విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు విద్య పట్ల మరింత ప్రేరణ, ఉత్సాహాన్ని పొందవచ్చు. దీంతో మీకు మంచి ఫలితాలు కూడా సాధించవచ్చు. కుటుంబ సభ్యుల నుండి దర్శకత్వ మద్దతు పొందడం ద్వారా మంచి ప్రయోజనాలు కూడా మీరు అందుకుంటారు. ఈ రాశి వారికి ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనవచ్చు. ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుండి మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి. దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం
ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు కష్టపడి పనిచేయాలి. ఉద్యోగులు ప్రమోషన్లు, జీతం పెంపుదల కూడా ఉంటుంది. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా కలగవచ్చు. అయితే కొత్త ఒప్పందాల అవకాశాలపైన సంతకం చేసే సమయంలో చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటో కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారు వైవాహిక జీవితంలో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. కొత్త సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అపార్థాల కారణంగా సంబంధాల్లో కొన్ని సమస్యలు కలగవచ్చు. ఏదైనా సరే ముఖ్యమైనటువంటి సమస్యలను ప్రశాంతంగా ఓపికగా పరిష్కరించడం అవసరమని గుర్తుపెట్టుకోవాలి. అవివాహితులకు ఉద్యోగ విషయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో చాలా మంచి కాలాన్ని అయితే గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలతో విజయాన్ని సాధిస్తారు. ఈశ్వర దయానం శుభప్రదం. దైవ బలం పరిపూర్ణంగా ఉంటుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోధిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఒక తీపి శుభవార్త వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ అనేది పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన అనేది కూడా కనిపిస్తుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరు కోరుకునే జీవితం లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. మీ జాతకాన్ని పరిశీలించి చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా మంచిగా అయితే ఉంటుంది. ఈ కాలంలో మీరు సవాళ్ళు, అడ్డంకులను ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి. అప్పుడే మీరు అంతిమంగా విజయాలు సాధించే అవకాశాలు అనేవి కలుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ జీవితం కూడా చాలా మంచి ఫలితాలు అయితే అందివ్వబోతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీరు కోరుకునే జీవితమే వీరికి లభిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశికి చెందినటువంటి వారు గురువు గోచారం 12వ ఇంట్లో ఉండడం చేత ఖర్చులు అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక జాగ్రత్త పడండి. అంతేకాకుండా అనవసరమైన విషయాల మీద ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన ఖర్చులతో పాటుగా విందు వినోదాలకు, విలాసాలు కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో తీసుకున్న లోన్లు కానీ, అప్పులు కానీ ఈ సమయంలో తిరిగి తీర్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సమయానికి మిత్రుల ద్వారా కానీ, స్థిరాస్తి అమ్మకాల ద్వారా కానీ డబ్బు చేతికి అందడం వలన అప్పులు తిరిగి తీర్చగలుగుతారు. సంవత్సరం అంతా సరిదృష్టి 12వ ఇంటిపైన మరియు 4వ ఇంటిపైన ఉండడం చేత ఈ సమయంలో స్థిరాస్తి అమ్మకాలు చేయడం కానీ, లేదా వారసత్వంగా వచ్చిన స్థిరాస్తులను తాకట్టు పెట్టడం కానీ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సమయంలో మీరు డబ్బును వృధా చేసినట్లయితే కనుక అది మీకు భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.